రైట్. ఇగో ఇప్పుడు మనం డైలీ టెస్ట్ లో భాగంగా అసైన్మెంట్ 16 గురించి ఒకసారి మీరు అందరూ ఎగ్జామ్ రాసినారు. ఇప్పుడు మేము దీని గురించి 25 క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్స్ తో ఒకసారి జాగ్రత్తగా వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఒకసారి జాగ్రత్తగా దీన్ని పరిశీలించండి. ఈ 25 క్వశ్చన్లో ఈరోజు ఏదంటే మనం అసైన్మెంట్ 16 లో పొడవు, ద్రవ్యరాశి, కాలము, ద్రవ్యంలో ప్రమాణాల గురించి నేను ఇంపార్టెంట్ 25 క్వశ్చన్స్ ని ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ 25 క్వశ్చన్స్ కి ఎక్స్ప్లెనేషన్ చూడండి, జాగ్రత్తగా గమనిస్తే మీకు ఏ క్వశ్చన్స్ మీరు ఎక్కడ పొరపాటు చేసినారో తెలుసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఒక అతను 3 గంటల్లో అడుగుతామా ఇగో క్వశ్చన్ ఏంటంటే, ఒక అతను 3 గంటలలో 10.2 కిలోమీటర్లు 3 గంటలకి 10.2 కిలోమీటర్లు ప్రయాణించినాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 5 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తాడు. ఈ విధంగా ఇదే స్పీడ్ తోని ఒక అతను 3 గంటలకి 10.2 కిలోమీటర్లు ప్రయాణిస్తే అదే అతను 5 గంటలకి ఎంత దూరం ప్రయాణిస్తాడంటే, ఇక్కడ 3కి 10.2 5కి ఎంత అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 ఇంటూ 10.2 బై 3 వేసుకుంటే ఇక్కడ 3 ఒకటిలో 3 ముళ్ళ 9 అంటే ఇక్కడ 1 ఉంటది. 1 అంటే 12 అవుతుంది. 3 4లో 12 3.4 వస్తుంది. సో 3.4 ఇంటూ 5 5 4 జా 20 0 తర్వాత 5 3 జా 15 ఒక 2 17. ఫైనల్ గా ఆయన 3 గంటల్లో 10.2 కిలోమీటర్లు ప్రయాణిస్తే 5 గంటల్లో ఎంత అంటే 17 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఏముందంటే, వేగము, దూరము, సౌండ్ రానియదు, వేగము, దూరము మరియు కాలం. వేగం అంటే ఎస్ ఇచ్చినాడు, దూరం అంటే డి ఇచ్చినాడు, కాలం అంటే టీ ఇచ్చినాడు. దీనిల మధ్యలో సంబంధం, వీటి మధ్య సంబంధం వేగము, దూరము, కాలంల మధ్య సంబంధం. వేగము, దూరము, కాలంల మధ్య సంబంధము ఆప్షన్ల ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఏమి ఇచ్చినాడంటే ఎస్ ఈజ్ఈక్వల్ టు డి బై టీ. నెక్స్ట్ బి ఆప్షన్ లో ఏమి ఇచ్చినాడంటే టీ ఈజ్ఈక్వల్ టు డిఎస్. ఆప్షన్ సి లో టీ స్క్వేర్ ఈజ్ఈక్వల్ టు డి బై ఎస్. నెక్స్ట్ డి ఆప్షన్ డి లో t-1 ఈజ్ఈక్వల్ టు డిఎస్ అని ఇచ్చినాడు. అయితే ఇక్కడ ఈ 4 ఆప్షన్ లో వేగము, దూరము, కాలానికి సంబంధించి సరైన ఆప్షన్ ఏంటంటే సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఎందుకంటే ఎస్ అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే దూరము బై కాలము. రైట్, ఇది మనకు ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా 3 అనేటివి టీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ అంటే కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము ఇంటూ వేగం అనేది తప్పు. తర్వాత టీ స్క్వేర్ ఈక్వల్ డి బై ఎస్ ఇది కూడా తప్పు. t-1 ఈక్వల్ టు డిఎస్ ఇది కూడా 3 తప్పు. కాబట్టి ఈ 3కి సంబంధించిన సూత్రం ఏది కరెక్ట్ అంటే ఎస్ ఈక్వల్ టు డి బై టీ అనేది మాత్రమే కరెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే 10 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ డెకామీటర్లు. 10 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ డెకామీటర్లు. మీటర్లలో ఇచ్చినప్పుడు 10 మీటర్లు అయితే 10 మీటర్లు కలిసి 1 డెకామీటర్ అవుతుంది.
1 డెకామీటర్ అవుతుంది. 10 మీటర్లు 10 మీటర్లు అంటే 1 డెకామీటర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ దీనికి 1 డెకామీటర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 4.5 మీటర్లు 4.5 మీటర్లను మిల్లీమీటర్లలో మిల్లీమీటర్లలోకి మార్చగా రైట్ 4.5 మీటర్లను మిల్లీమీటర్లోకి మారిస్తే 4.5 మీటర్లు 4.5 మీటర్లను మిల్లీమీటర్లలోకి మారిస్తే ఏమవుతుందంటే ఇగో ఒక మీటర్కు 1000 మిల్లీమీటర్లు. 1 మీటర్కు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్లు. కాబట్టి 1000 మిల్లీమీటర్లు. కాబట్టి 4.5 మిల్లీమీటర్లను 1000 చేత మల్టిప్లై చేయాలి. 1000 చేత మల్టిప్లై చేస్తే 45 సేమ్ వస్తుంది. 3 సున్నాలు రాసుకోవాలి సేమ్. ఇక్కడ ఒకదాని తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 4500 మిల్లీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఒక బొమ్మ కారు పొడవు 9 సెంటీమీటర్ల ఒక బొమ్మ కారు పొడవు 9 మీటర్ల 5 సెంటీమీటర్లు అయితే అలాంటి 9 కార్లు ఒకదాని పక్క ఒకటి ఉంచితే వాటి మొత్తం పొడవు ఎంత? ఒక బొమ్మ కారు పొడవు వచ్చేసి ఒక్క కారు పొడవు 9 మీటర్ల 5 సెంటీమీటర్లు. ఒక్క కారుది 9 మీటర్ల 5 సెంటీమీటర్లు. ఒకటే కారుది 9 మీటర్ల 5 సెంటీమీటర్లు. అయితే అలాంటి 9 కార్లు ఒకటికి 9 మీటర్ల 5 సెంటీమీటర్లు. మరి 9 కార్లకు ఎంత అవుతుంది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి 1 ఇంటూ ఏం లేదు కాబట్టి దీన్ని ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. 9 ఇంటూ 9 మీటర్స్ 5 సెంటీమీటర్స్ రాసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 1 ఇంటూ 1 రాసిన 1 రాయకున్న 1 కాబట్టి దీన్ని 9 ఇంటూ 9 మీటర్ సెంటీమీటర్స్ ఇంటూ 9 కాబట్టి 9 చేత మల్టిప్లై చేయాలి. 9 5 40 5 ఇక్కడ రాసుకోవచ్చు. 9 9 81 ఒక 4 85 ఇది 85.5 అంటే 85 మీటర్ల 5 సెంటీమీటర్లు. మొత్తం ఏంటంటే 9 కార్ల యొక్క పొడవు 9 కార్ల 85 మీటర్ల 5 సెంటీమీటర్లు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అనేది 6. క్వశ్చన్ నెంబర్ 6 చూస్తే ఒక సీసా నందు 3 లీటర్ల 150 మిల్లీలీటర్ల అరటి పండు జ్యూస్ కలదు. దీన్ని 12 మంది పిల్లలకు సమానంగా పంచినచో
సమానంగా పంచినచో ఒక్కొక్కరికి ఎంత జ్యూస్ వచ్చునో ఒక్కొక్కరికి ఎంత జ్యూస్ వచ్చునో మిల్లీ లీటర్లలో వ్యక్తపరచండి. రైట్, ఇక్కడ చూడండి అందరిగా ఒక సీసా నందు 3 లీటర్ల 156 మిల్లీ లీటర్ల అరటిపండు జ్యూస్ కలదు. ఒక పెద్ద సీసాల 3 లీటర్లు మరి 156 మిల్లీ లీటర్ల జ్యూస్ ఉంది. దీన్ని 12 మంది పిల్లలకి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత జ్యూస్? మరి ఇక్కడ 3 లీటర్లు ఉన్నాయి, 3 లీటర్లు ఉంది, నెక్స్ట్ 156 మిల్లీ లీటర్లు ఉంది. 3 లీటర్లు ఉంది మరియు 156 మిల్లీ లీటర్లు ఉంది. మరి దీన్ని 12 మందికి మరి లీటర్లని మిల్లీ లీటర్లని పంచడానికి రాదు, కాబట్టి దీన్ని మొత్తాన్ని మిల్లీ లీటర్లోకి మార్చుకోవాలి. మొత్తాన్ని ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ అడిగింది కూడా మిల్లీ లీటర్లోనే చెప్పమన్నాడు, కాబట్టి ఈ 3 లీటర్లని మిల్లీ లీటర్లోకి మార్చాలి. 3 లీటర్లని మిల్లీ లీటర్లోకి మారిస్తే 1 లీటర్కు 1000 మిల్లీ లీటర్లు, కాబట్టి 3 లీటర్లకి 3000 మిల్లీ లీటర్లు అవుతుంది. 3000 మిల్లీ లీటర్లు. మరి ఇక్కడ 156 కదా, ఇవి 156 మిల్లీ లీటర్లు ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ, కాబట్టి మొత్తం కలిపి 3156 మిల్లీ లీటర్లు అవుతుంది. 3156 మిల్లీ లీటర్లు అవుతుంది. ఈ వీటిని ఎంత మందికి పంచాలంటే 12 మందికి పంచాలి, కాబట్టి బై 12. 12 ఒకట్ల 12, 12 రెంట్ల 24, 24 అంటే ఇక్కడ 7 ఉంటది, 7 5 అంటే 75, 12 6ల 72, ఇక్కడ మళ్ళీ 3 మిగులుతుంది, 36 అవుతుంది. 12 వల్ల 36. మనకు ఆన్సర్ మిల్లీ లీటర్లు కాబట్టి మిల్లీ లీటర్లనే వచ్చింది. ఆన్సర్ ఎంత అమ్మా అంటే 263 మిల్లీ లీటర్లు. 263 మిల్లీ లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి ఒకసారి జాగ్రత్తగా. మహిమ బరువు 23 కిలోగ్రాములు. 7వ క్వశ్చన్ కదా. మహిమ బరువు 83 కిలోగ్రాములు అంటే 83 కేజీలు అని అర్థం. 83 కేజీలు 450 గ్రాములు ఉంది పైన గ్రాములు. మరియు అశోక్ ఆమె కన్నా 6 కిలోగ్రాములన్నా కేజీలన్నా ఒకటే. 6 కేజీల 900 గ్రాముల బరువు అనేది 900 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నాడు. ఆయమ్మ కొద్ది ఎక్కువ బరువు ఉన్నాడు. అయితే అశోక్ బరువు కిలోగ్రాములలో అంటే కేజీలలో కనుగొనండి అన్నాడు. కనుగొనుము. ఇగో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూడాల బాగా. మహిమ బరువు 83 కేజీల 450 గ్రాములు. మరి అశోక్ బరువు, ఆమె కన్నా 6 కేజీల 900 గ్రాములు బరువు ఎత్తున్నాడు. ఇదో చూడండి, మహిమ బరువు ఎంత అంటే, మహిమ బరువు 83 కేజీలు, 83 కేజీ 450 గ్రాములు ఉంది మహిమ. అయితే ఆమె కంటే 6 కేజీల 900 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నాడు అశోక్. అయితే అశోక్ బరువు ఎంత అంటున్నాడు. మరి అశోక్ బరువు ఎంత అంటే ఈమె కొద్ది ఎన్ని కేజీలు? ఇప్పుడు రైట్, నేను 75 కేజీలు ఉన్నా. నేను 75 కేజీలు ఉన్నాను. నాకంటే మీరు, మీ అందరిలో ఎవరో ఒకరు అనుకోండి, నాకంటే మీరు 20 కేజీలు తక్కువ ఉన్నారు. అంటే మీరు ఎంత బరువు ఉంటారు? నేను 75 కేజీలు ఉన్నాను, 50 ఉంటారు. కాబట్టి అంటే తీసేసినారు. మరి ఒక ఆయన 30 కేజీలు ఉన్నాడు, ఆయన కంటే 6 కేజీలు ఎక్కువ వాళ్ళ అన్న ఉన్నాడు. మరి వాళ్ళ అన్న బరువు ఎంత అంటే 6 కేజీలను కలపాలి. ఆ విధంగా
ఇక్కడ కూడా ఈమె కంటే 6 కేజీల 900 గ్రాములు 6 కేజీల 83 6 కేజీల ఎంత బరువు ఎక్కున్నాడు ఎవరు 6 కేజీల అశోక్ 900 గ్రాములు ఎక్కున్నాడు ఓకే 6 కేజీల 900 గ్రాములు ఎక్కున్నాడు ఇక్కడ చూడండి 10 గ్రాములు అయితే 1 కేజీ కాబట్టి 0 5 5 9 4 13 కాబట్టి ఇక్కడ 1 పంపిస్తాం ఇది 6 కేజీలు ఎక్కువ ఉన్నాడు ఎవరు అశోక్ కాబట్టి ఇప్పుడు వచ్చే మనకు 6 కలిపితే ఎవరు బరువు వస్తుంది అశోక్ బరువు వస్తుంది 3 6 9 9 1 10 90 కేజీల 350 గ్రాములు ఉన్నాడు ఎవరు అశోక్ 90 కేజీల 350 గ్రాములు ఉన్నాడు అశోక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 8వ క్వశ్చన్ చూసినట్టయితే 352 నిమిషాలు 352 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు డాష్ గంటలు డాష్ నిమిషాలు ఇక్కడ ఇగో ఈ 352 నిమిషాలని 352 నిమిషాలని గంటల్లోకి మార్చినాడు ఇంకేమైనా మిగిలితే నిమిషాలు రాయాలి మరి 352 నిమిషాలను గంటల్లోకి మార్చాలంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు కాబట్టి 60 చేత డివైడెడ్ బై చేయాలి మరి 60 చేత చేస్తే 61 60 65 300 ఇంకెంత మిగిలిందమ్మా 52 అనేటివి నిమిషాలు వెరీ గుడ్ ఇగో 5 గంటల ఎన్ని మిగిలింది దీంట్లో కాబట్టి 52 నిమిషాలు సో ఇది 352 గంటలు నిమిషాలకు మారిస్తే 5 గంటలు 52 నిమిషాలు అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఒకసారి 9 కొద్దిగా తప్పించినాడు 10వ క్వశ్చన్ చూడండి నీకు 9 క్వశ్చన్ టైపింగ్ తప్పుంది మీకు టైపింగ్ వేరే చేసి చెప్తా ఇప్పుడు 10 చూడండి 20 ఐస్ క్రీమ్ల ఖరీదు 20 ఐస్ క్రీమ్ నేను 9వది టైపింగ్ క్వశ్చన్ టైపింగ్ తప్పు ఉంది అది తర్వాత చెప్తా 10 ఓకే ఇప్పుడు 10 అది వినకుండా ఊక మాట్లాడుతుంది 20 ఐస్ క్రీమ్ల ఖరీదు 20 ఐస్ క్రీమ్ల ఖరీదు 248 రూపాయలు అయితే 8 ఐస్ క్రీమ్ల ఖరీదు ఎంత 8 ఐస్ క్రీమ్ల ఖరీదు ఎంత ఇక ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చెప్పినా నేను 20కి ఎంతరా 20కి 248 వేసుకోవాలి అంటే ఏంటి 20 ఐస్ క్రీమ్ల ఖరీదు 248 రూపాయలు మరి 8కి ఎంత అని క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ రెండింటి క్రాస్ మల్టిప్లికేషన్ 248 ఇంటూ 8 బై ఇక్కడ 20 మీద 20 వేసుకోవాలి ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని ఇవి రెండింటిని ఇంటూ చేసి దీన్ని బైలో వేసేస్తే మనకు 8 ఐస్ క్రీమ్ల ఖరీదు అనేది వచ్చేస్తుంది ఇగో చూడండి 4 రెంట్ల 4 5లు 4 రెంట్ల 4 5లు నెక్స్ట్ 5 ఒకట్ల 5 4ల 20 4 ఉంటుంది 48 అయితే పక్కలో 5 9 45 ఇంకా 3 మిగులుతుంది 3కి పాయింట్ పెట్టుకుంటే 3 0 35 5 30 49.6 ఇంటూ 2 2 6 12 2 9 18 1 19 2 4 8 1 9 ఓకే 2 6 12 ఇక్కడికి 2 రాసిన 2 9 18 అంటే 2 9 18 అంటే ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి 19 9 ఇక్కడ రాసిన 2 4 8 1 9 పాయింట్ 8 తర్వాత ఉంది ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనకు ఏమైతుందంటే 99.2 రూపాయలు అయితే 8 ఐస్ క్రీమ్లు 2 0 అంటే నువ్వు పాయింట్ తర్వాత మీకు నిన్న మొన్న ఎన్నో సార్లు చెప్పినా
పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఓకే, 99.2 మాత్రం మనకు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 1 pound is equal to 1 pound. 1 pound is equal to డాష్ కిలోగ్రాములు. ఇగో పౌండ్ ని కిలోగ్రామ్ లోకి మారిస్తే ఎంత అవుతుందని ఇక్కడ క్వశ్చన్. పౌండ్ ని కిలోగ్రామ్ లోకి మారిస్తే ఎంత అవుతుంది అంటే 1 pound అంటే మనకు 1 pound అంటే గుర్తించుకోండి 450 గ్రాములు అయితే 1 pound అవుతుంది. 1 pound అంటే 450 గ్రాములు అయితే 1 pound అవుతుంది. 450 గ్రాములు. మరి దీన్ని కేజీలోకి మార్చాలంటే కేజీకి ఎన్ని గ్రాములమ్మా? 1000 కాబట్టి దీన్ని 1000 చేత డివైడెడ్ బై చేస్తే మనకు అది కేజీలోకి మారిపోతుంది. మరి ఇప్పుడు 450ని 1000తో డివైడెడ్ బై చేసే విధానం ఎట్లా అంటే 450 ఉన్నది ఉన్నట్లు రాయాల. రాసి కింద ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు. 1 2 3 3 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి. 1 2 3 నెంబర్ల తర్వాత పాయింట్ పెడితే ఇక్కడికి వస్తుంది. ఇది 0.4540 కిలోగ్రాములు. 0 ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం. మీకు ఆన్సర్ లో 0.45 అంటే కూడా మీరు ఏదో 0 వచ్చిందని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, 0.45 ఉన్నా 0.450 ఉన్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. పాయింట్ తర్వాత అది తర్వాత జీరోస్ ఎన్ని పెట్టుకున్నా అవి క్యాల్కులేషన్ లోకి రావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, బాగా జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 కొద్దిగా క్రిటికల్ గా ఉంది. ఒక రైలు ముంబైని సోమవారం ఒక రైలు ముంబైని సోమవారం 17:20 PM కు 17:20 PM కు విడిచి, అంటే అక్కడ నుంచి బయలుదేరింది. విడిచి తర్వాత రోజు హైదరాబాద్, ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చింది. తర్వాత రోజు హైదరాబాదు 11:25 AM కు చేరాను. ప్రయాణంకు పట్టిన సమయం. క్వశ్చన్ బాగా వినమ్మా. ఇది ప్రయాణంకు పట్టిన సమయం ఎంత? ప్రయాణంకు పట్టిన సమయం అడిగినాడు. ఇక్కడ కాలం సమయం ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ 17:20 అంటే ఎంతమ్మా? మనం అది రైలు కాబట్టి రైల్వే కాలమానం ఎట్లా ఉంటది? 24 గంటల ప్రకారం ఉంటది. దాంట్లో సాయంత్రం 5 ఇట్లా అవన్నీ ఏముండవు. కాకపోతే అక్కడ పిఎం అని కూడా ఇచ్చినాడు, మనకు లెక్కలో పిఎం అని ఇచ్చినాడు. కానీ పిఎం కూడా అవసరం లేదు. పిఎం లేకుండా కూడా ఒక జస్ట్ 17:20 అంటే కూడా 5:20 అని అర్థం. దానికి పిఎంలు ఏఎంలు అని లెక్కలో ఇచ్చినాడు మీకు అర్థం కావాలని. కానీ 17:20 అంటే ఇస్తే చాలు, మీరు సాయంత్రం 5:20 అని అనుకోవాలి అంతే. అంతేగాని 24 గంటల టైంలో ఏఎం పిఎం అనేది ఏముండవు. ఇంకా 17 అంటే 5 అనుకోవాలా, 18 అంటే 6 అనుకోవాలా, 20 అంటే రాత్రి 20 అంటే రాత్రి 8 అని అనుకోవాలా. ఓకే, 21 అంటే రాత్రి 9 అని ఇట్లా తెలుసుకోవాలి. అంతేగాని దాంట్లో ఏఎం పిఎంలు ఉండవు. కానీ మన 12 గంటల కాలమానం ప్రకారం అయితే ఏఎం పిఎంలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 17:20కి బయలుదేరింది. ఎప్పుడంటే సోమవారం రోజు. సోమవారం రోజు 17:20కి బయలుదేరింది. ఏది? రైలు. ఎక్కడి నుంచి? ముంబై నుంచి. సోమవారం రోజు 17:20 అంటే మన కాలం ప్రకారం అది 5:20 సాయంత్రం 5:20 బయలుదేరింది. సాయంత్రం 5:20కి బయలుదేరిన ట్రైను మళ్ళీ తర్వాత రోజు అంటే ఇంకా మంగళవారమే కదా. తర్వాత రోజు అంటే ఎప్పుడు? మంగళవారం. సోమవారం తర్వాత సోమవారం రోజు 11:25 ఎక్కడికి వచ్చింది? ఇంకా ఏఎం అని ఇచ్చినాడు. ఇది ఏఎం అంటే మార్నింగ్ 11:25 ఏఎం అంటే పొద్దున హైదరాబాద్కి వచ్చింది. సరే, ఈ ప్రాసెస్ లా అది ఈరోజు సాయంత్రం సోమవారం అనుకోండి. ఈరోజు సాయంత్రము ఇప్పుడు 5:20 బయలుదేరింది. మళ్ళీ రేపు పొద్దున 11 గంటలకి హైదరాబాద్ని చేరుకుంటే
11:25 చేరుకుంటే ఈ ఈ ఈ గ్యాప్ లో అది ఎంత టైం పట్టింది దానికి ముంబై నుంచి హైదరాబాద్ పోనీకి అని క్వశ్చన్. ముంబై నుంచి మరి సాయంత్రము 17:20 అంటే 5:20 కదా, 5:20కి ఈ రోజు సాయంత్రం 5:20కి బయలుదేరుతుంది. ఓకే, మళ్ళీ రేపు పొద్దున 11:25 ముట్టుకుంటుంది. అంటే చూడండి మీకు వాచ్ ప్రకారం చూడండి, వాచ్ ప్రకారం కూడా చూపిస్తాం మీకు ప్రాక్టికల్ గా, బాగా అర్థం చేసుకోండి. అది కరెక్ట్ 5:20 కంటే ఇట్లా ఈ సమయానికి కదిలింది. 5:20కి ఎప్పుడు? సాయంత్రం 5:20కి. మరి సాయంత్రం 5:20కి కదిలితే పొద్దున ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ట్రైన్ ఇంకా ముట్టుకోలే, ఇంకా పోయింది హైదరాబాద్కి పోలే. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన కాలము మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని గంటలు అవుతుంది? 12 అవర్స్. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఒక్క రౌండ్ మొత్తం గడియారంలో ఒక్క రౌండ్ మొత్తం తిరగాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 12 గంటలు పడుతుంది. మరి 12 గంటలు ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఇది అంటే సాయంత్రం 5:20కి బయలుదేరి మళ్ళీ ఇట్లా బయలుదేరి ఇది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది పొద్దున 5:20 అయింది. ఓకే, సాయంత్రం 5:20కి బయలుదేరితే రాత్రి 6, రాత్రి 7, రాత్రి 8, రాత్రి 9, రాత్రి 10, రాత్రి 11, రాత్రి 12, రాత్రి 1, రాత్రి 2, రాత్రి 3, ఎర్లీ మార్నింగ్ 4 అవుతుందిగా. ఎర్లీ మార్నింగ్ దాన్ని ఏమంటారు? యాగజామ్, వేకజామ్ అంటారుగా. వేకజామ్ 4 అయింది, వేకజామ్ 5:20కి ఇప్పుడు ఇట్లా తిరిగి వేకజామ్ 5:20కి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా అది హైదరాబాద్ చేరుకోలేదు. ఇక్కడ వరకు ఎన్ని గంటలు జర్నీ చేసింది? అది 12 గంటలు చేసింది. కానీ ఇంకా పోలే దానికి గమ్యస్థానానికి. మరి మళ్ళీ 5:20 పొద్దున 5:20 నుంచి ఎన్ని గంటలకు ముట్టుకుంది? అది 11:25కి ముంబై హైదరాబాద్ నుంచి చేరుకుంది. మరి ఇక్కడ నుంచి 11:25 వరకు ఎన్ని గంటలు అయితే చూడండి, 11:20 వరకు. ఇంకో చూడండి ఇక్కడ 5:20 నుంచి 6:20కి, 6:20 నుంచి 7:20కి, 7:20 నుంచి 8:20కి, 9:20 నుంచి 8:20 నుంచి 9:20కి, 9:20 నుంచి 10:20కి, 10:20 నుంచి 11:20కి 6 గంటలు. కానీ 11:20కే ముట్టుకోండి. కాబట్టి 6:25 పట్టింది. మళ్ళీ ఇక్కడ 12 గంటలు, ఇది ఒక 6:25, 6:05 కదా. మొత్తము 12 6 18 గంటలు మరియు 5 నిమిషాలు. మొత్తం దానికి ఎంత సమయం పట్టింది? 18 గంటల 5 నిమిషాలు. మీరు ఎట్లా లెక్కేసుకోవాలంటే దీన్ని ఏం పెద్ద లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే దీన్ని ఈరోజు సాయంత్రం 5:30కు బయలుదేరింది అనుకోండి, మళ్ళీ అది తెల్లారుజామున 5కి ఒకసారి రౌండ్ తిరిగినట్టే గడియారం 12 గంటలు. మరి 5 నుంచి 11కి ఎంత? 5 నుంచి 5, 6, 7, 8, 9, 10, 11, 6 గంటలు. అది ఒక 12 కదా, 18 గంటలు. ఇంకా పైన 5 నిమిషాలు ఎక్కువ 5. అది సింపుల్ గా పెన్ను పేపర్ లేకుండా చేసేలా మీకు. ఎందుకంటే ఇది అర్థం కావాలనే విషయం కొరకు నీకు ఇంత డెప్త్ చెప్పాల్సి వస్తుంది. లేదంటే మీరు ఒక ఓన్ గా కూడా రాసుకోవచ్చు, ఓన్ గా కూడా లెక్కించవచ్చు. ఓన్ గా ఓకే, వేళ్ళ మీద లెక్కించే క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఏళ్ళ మీద జస్ట్ వేళ్ళ మీద లెక్కించవచ్చు. కానీ మీకు అర్థం కావాలని కొద్దిగా విడమర్చి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 13వ క్వశ్చన్ ఏముందంటే 35 డిగ్రీలను 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ను ఫారెన్ హీట్ అనే ఒక మానం ఉంటుంది అనమాట. ఫారెన్ హీట్ లోకి మార్చుము. ఫారెన్ హీట్ లోకి మార్చుము. ఇగో 30 మనము డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతని కొలిచే ఇవి ప్రమాణాలు అనమాట. ఉష్ణోగ్రత అంటే ఏంటంటే వేడి. మనకు ఎండాకాలంలో ఎంత వేడి ఉంది? 35 నుంచి 36, 37, 38 డిగ్రీలలో కొలుస్తారు. ఇవి ఉష్ణాన్ని కొలిచే ఒక ప్రమాణాలు అంటారు. 35 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రతను కొలిచే. ఇప్పుడు అరే నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావురా అంటే 20 కేజీలు. మరి అంటే నీ బరువుని దేంట్లో కొలుస్తున్నాం? మనము కేజీలలో కొలుస్తున్నాం కదా. అట్లనే బరువుని కేజీలలో ఎట్లా కొలుస్తామో ఉష్ణోగ్రతని డిగ్రీ సెంటిగ్రేడ్లు మరియు ఫారెన్ హీట్ అని ఇట్లా ఈ ప్రమాణాల్లో కొలుస్తారు. ఉష్ణోగ్రతని 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు అంటే 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఫారెన్ హీట్ అనేది ఒక ప్రమాణము.
ఇది సెంటిగ్రేడ్స్ అనేది ఒక ప్రమాణం. మరి ఇది 35 డిగ్రీలు ఉంటే సెంటిగ్రేడ్లలో ఒక ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే ఫారెన్ హీట్ లో గుర్తుపెట్టుకోండి 95 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ అని ఉంటది. ఓకే, సెంటిగ్రేడ్ లో 35 ఉంటే ఫారెన్ హీట్ లో ఎంత ఉండాలి? 95 ఉండాలి. ఓకే, ఫారెన్ హీట్ అంటే ప్రమాణాలు అనమాట. సెంటిగ్రేడ్ లో అయితే 35 మాత్రమే ఉంటది, కానీ ఫారెన్ హీట్ లో 95. కానీ మన ఉష్ణోగ్రతని మీరు ఎండాకాలంలో మీరు న్యూస్ ఛానల్లో లాస్ట్ కి ఈటీవీ న్యూస్ లో చెప్తారు, లాస్ట్ కి ఉష్ణోగ్రత ఎంత ఉందని చెప్పేది మాత్రం డిగ్రీస్ లో చెప్తారు, ఫారెన్ హీట్స్ లో రెండు చెప్తారు. కాబట్టి 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ లో చెప్పాలంటే ఎన్ని ఫారెన్ హీట్స్ ఉంటది అంటే 95 ఫారెన్ హీట్స్ ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. 76 మీటర్లను క్వశ్చన్ నెంబర్ 14 చూడాలి. 76 మీటర్ల నుండి 45 మీటర్ల 75 సెంటీమీటర్లు, సిఎం అంటే సెంటీమీటర్లను తీసేయండి అంటున్నాడు. తీసేయండి అంటే అడిషన్ చేయాలి కదా, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, తీసేయండి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇగో 76 మీటర్లు, దీనికి 76 మీటర్లు దేంట్లో నుంచి తీసేయాలా? 45 మీటర్లను తీసేయాలి. 76 మీటర్లకించి 45 మీటర్లను తీసేయాలా? 45 మీటర్లు ఒక్కటే కాదు, 75 సెంటీమీటర్లు కూడా ఉంది. 75 సెంటీమీటర్లు. ఇక్కడ ఏం లేకపోతే 00 రాసుకోవచ్చు, ఏం లేకపోతే 00 రాసుకోవచ్చు. కాబట్టి ఇగో ఇక్కడ ప్రతి దాని నుంచి బారోయింగ్ తీసుకుంటే 10లో 5 పోతే 5, 9లో 7 పోతే, ఎందుకంటే ఇక్కడ 10 అవుతుంది, ఈ 10లో 5 పోతే 5, నెక్స్ట్ ఇక్కడ 9లో 7 పోతే 2, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే 5 ఉంటది, 5లో 5 పోతే 0, 5లో 5 పోతే 0, నెక్స్ట్ 7లో 4 పోతే 3. కాబట్టి 30 మీటర్లు, ఎక్కడ ఏముంటే అదే పెట్టాలి. 30 మీటర్లు 25 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడాలా. 15 5 మిల్లీలీటర్లు. 15వ క్వశ్చన్ 5 మిల్లీలీటర్లు ఈక్వల్ టు డాష్ లీటర్లు. దీనినిగో 5 ml, మిల్లీలీటర్లు అంటే ml, ఇంగ్లీష్ లో ml అంటారు. 5 మిల్లీలీటర్లను లీటర్లోకి మార్చాలంటే ఎన్ని లీటర్లు అయితే, 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. కాబట్టి మిల్లీలీటర్లోకి మార్చాలంటే దేన్నైనా కానీ 1000 చేత భాగించాలి. దేన్నైనా మిల్లీలీటర్లను లీటర్లోకి మార్చాలి అంటే ఇక్కడ మిల్లీలీటర్లు అనేటివి చిన్న ప్రమాణాలను పెద్ద ప్రమాణాల్లోకి మార్చాలి అన్నప్పుడు భాగించాలి. కాబట్టి మిల్లీలీటర్లను లీటర్లలోకి మార్చాలి అంటే భాగించాలి. దేంతో భాగించాలి అంటే 1000 లీటర్లోకి మార్చాలంటే 1000 చేత భాగించాలి. సో 5ని 1000ని 5 చేత భాగిస్తే ఏమవుతుంది అంటే 5 ఉన్నది రాసుకోవాలి. కింద ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3, 3 జీరోస్ కాబట్టి 3 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 3. ఏం లేకుంటే దాని ముందర ఏం పెట్టుకోవాలో జీరోస్ పెట్టాలని చెప్పినా కదా. ఇప్పుడు ఇగో 3 నెంబర్ 1 2 3, 3 సున్నాల తర్వాత కాబట్టి 3 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 3, ఇక్కడ పాయింట్ వస్తుంది 0.0005 లీటర్స్ అవుతుంది. ఓకే, ఎప్పటికైనా కానీ మిల్లీలీటర్లను లీటర్లోకి మార్చాలన్నప్పుడు, లీటర్లలోకి మార్చాలంటే 1000 చేత భాగించాలి. 1000 చేత భాగిస్తే మనకు అది లీటర్లోకి మారిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 కొద్దిగా పెద్ద ఉంది చూడాలి. రాహుల్, బాగా 16 క్వశ్చన్ ని బాగా చూడండి. రాహుల్ పాఠశాల నుండి చూడండి, పాఠశాల నుండి రాహుల్ పాఠశాల తన ఇంటి నుండి 8 కిలోమీటర్ల 875 మీటర్ల దూరం కలదు. 8 కిలోమీటర్లు 875 మీటర్ల దూరము ఉందంట, దూరం కలదు. అతను
1.386 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాడు. 1.386 కిలోమీటర్లు నడిచి పాఠశాల బస్సు ఎక్కుతాడు. ఇంకా తర్వాత బస్ ఎక్కుతాడు. అయితే బస్సులో అతను బస్సులో ప్రయాణించిన దూరం ఎంత? బస్సులో ప్రయాణించిన దూరం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, రాహుల్ యొక్క పాఠశాల తన ఇంటి నుంచి 8 కిలోమీటర్ల 875 మీటర్లు ఉందట. 8 కిలోమీటర్లు మరి మీటర్లలో కూడా ఇచ్చినాడు. 8 కిలోమీటర్ల 875 మీటర్లు ఉంది. అయితే ఈ దూరాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే కొంచెం దూరం నడిచి తర్వాత రోడ్డు ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మన ఇంటి దగ్గరికే బస్సు రాదు కదా, కాబట్టి కొంచెం దూరం నడిచిన తర్వాత ఆ మెయిన్ రోడ్డు పోయి మెయిన్ రోడ్ల నుంచి బస్సు ఎక్కుతున్నాడు. మరి ఆయన ఇంటి నుంచి ఎంత దూరం నడుస్తున్నాడు నడక ద్వారా అంటే నడక ద్వారా 1.386 కిలోమీటర్లు నడుస్తున్నాడు. నడక ద్వారా నడిచి బస్సు ఎక్కుతాడు. అయితే అతను బస్సులో ఇప్పుడు ఇక నడక వచ్చేసి 1.386 కిలోమీటర్స్ నడక. తర్వాత మొత్తం దూరం ఎంత? మొత్తం దూరం వచ్చేసి ఇప్పుడు ఆయన మొత్తం బస్సు ఇంటి నుంచి పాఠశాలకి 8 కిలోమీటర్ల 875 మీటర్లు మొత్తం దూరం. అయితే ఈ నడక ద్వారా నడిచేది ఎంత అంటే 1 కిలోమీటరు 386 మీటర్లు. 1 కిలోమీటరు 386 మీటర్లు అనేది నడుచుకుంటూ పోయినాడు. మరి మొత్తం దూరము 8 కిలోమీటర్లు ఉంది, నడుచుకుంటూ పోయినది 1 కిలోమీటర్. మరి బస్సులో ఎన్ని కిలోమీటర్లు పోయినట్ట? 7 కిలోమీటర్లు పోయినట్ట. అంటే మొత్తం దూరంలో నుంచి 1 కిలోమీటర్ని తీసేసినాం. ఇక్కడ ఏముంది, ఇంకా జస్ట్ ఇక్కడ మీటర్లు ఒక్కటి తీసేస్తే అయిపోతుంది. మీరే చెప్పినారు ఆన్సర్, కానీ మీటర్లు ఒక్కటి ఎందుకంటే కొద్దిగా కన్ఫ్యూజన్ కాబట్టి మీటర్లు మనం తీసేద్దాం. 15లో 6 పోతే ఇది కూడా మీటర్లే కదా, మీటర్లకు మీటర్లు. 15లో 6 పోతే 9, తర్వాత 6లో 8 పోతుంది కాబట్టి 16లో 8 పోతే 8, తర్వాత ఇక్కడ 7 ఉంటుంది, 7లో 3 పోతే 489 మీటర్లు. 8లో 1 పోతే 7 కిలోమీటర్ల 489 మీటర్లు ఆయన బస్సులో ప్రయాణం చేసినాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. 5 డబ్బాల్లో కలిపి 5 డబ్బాలలో కలిపి మొత్తం 92 లీటర్లు. 5 డబ్బాలలో కలిపి మొత్తం ఎంత అంటే 92 లీటర్లు. 70 మిల్లీలీటర్ల నెయ్యి, 72 మిల్లీలీటర్ల నెయ్యి కలదు. అయితే ఒక్కొక్క డబ్బా యొక్క సామర్థ్యం ఎంత? ఒక్కొక్క డబ్బా సామర్థ్యం ఎంత? ఇక 5 డబ్బాలు ఉన్నాయి. ఆ 5 డబ్బాలు ఇట్లా 1 2 3 4 5 ఈ 5 డబ్బాలు కలిపి మొత్తం ఈ 5 డబ్బాల్లో ఎన్ని లీటర్ల నెయ్యి ఉందంట అంటే 92 లీటర్లు మరియు 70 మిల్లీలీటర్లు. 70 మిల్లీలీటర్లు. ఓకే, 92 లీటర్లు 70 మిల్లీలీటర్ల నెయ్యి ఉంది. అయితే ఒక్కొక్క డబ్బా సామర్థ్యం ఎంత అన్నాడు. 92 లీటర్లు మరియు 70 మిల్లీలీటర్ల నెయ్యి కలదు. అయితే ఒక్కొక్క డబ్బా, ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థం చేసుకుంటే ఆన్సర్ సింపుల్ గా వచ్చేస్తుంది. ఇగో 070 మిల్లీలీటర్లు. ఎందుకు రాసిన అంటే 70 మిల్లీలీటర్లు అనేది 70 మిల్లీలీటర్ 0.92 లీటర్ల 70 మిల్లీలీటర్లు అన్నప్పుడు ఇదో చూడండి 70
2 లీటర్ల 70 ml అంటే 700 మిల్లీలీటర్లు. ఓకే, 70 మిల్లీలీటర్లు అంటే 700 మిల్లీలీటర్లు అని రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు 3 ప్రమాణాలు ఉండాలి కాబట్టి 700 మిల్లీలీటర్లు అని రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఒక్కొక్క డబ్బా యొక్క సామర్థ్యం ఎంత? ఇప్పుడు 50 లీటర్ల నూనె ఉంది. 50 లీటర్ల నూనె 5 డబ్బాల్లో ఉంది. 50 లీటర్ల నూనె 5 డబ్బాల్లో ఉంటే ఒక్కొక్క డబ్బాలో ఎంత ఉంటుంది నూనె? 10 కదా. 100 లీటర్ల నూనె 20 డబ్బాల్లో ఉంది. మరి ఒక్కొక్క డబ్బాలో ఎంత ఉంటుంది? 20 డబ్బాలలో 100 లీటర్ల నూనె ఉంది. మరి ఒక్కొక్క డబ్బాలో ఎంత నూనె ఉంటుంది? 100 లీటర్ల నూనె ఉంది. 100 లీటర్ల నూనె 20 డబ్బాల్లో ఉంది. మరి ఒక్కొక్క డబ్బాలో ఎంత నూనె ఉంటది? 5. ఓకే, 10 లీటర్ల నూనె 2 డబ్బాల్లో ఉంది. మరి ఒక్కొక్క డబ్బాలో ఎంత నూనె? 5. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేసినారు? మొత్తం నూనెని డబ్బాల చేత భాగించినారు కదా. మొత్తం నూనెని డబ్బాల చేత భాగించినారు. మరి మొత్తం నూనె ఇక్కడ ఎంత అంటే 72.70. 72.70ని ఎన్ని డబ్బాలు? 1 2 3 4 5 డబ్బాలు. సో 5 డబ్బాలు. 5 డబ్బాల చేత కొట్టేసారు. 5 ఒక్కట్ల ఇక్కడ 22 ఉంటది కదా. 22 అంటే 5 4 20. మళ్ళీ 2 ఉంటది. 2 అంటే ఇక్కడ 27 వచ్చేస్తుంది పాయింట్. నెక్స్ట్ 5 5 25. 25 అంటే మళ్ళీ ఇక్కడ 2 ఉంటది 0. 14.54 లీటర్ల ఒక్క దాంట్లో పడుతుంది. కానీ మనకు ఒక్క డబ్బాలో వచ్చేసి 92 లీటర్ల 70 మిల్లీలీటర్లు. అంటే క్వశ్చన్ నెంబర్ 16 చూడండి బాగా మీరు. రైట్, ఇదో ఇక్కడ మనకు 5 డబ్బాల్లో కలిపి మొత్తం 92 లీటర్లు. అంటే నేను ఇక్కడ రాసుకునేది 72 రాసుకున్నా. 72 తప్పుగా రాసుకున్నా. ఇది 72 కాదు, 92. కాబట్టి 92.70. 92.70 బై మొత్తం ఎన్ని డబ్బాలు అంటే 5 డబ్బాలు. 5 ఒక్కట్ల ఇక్కడ 4 42. 5 ఎంబర్ 40 పాయింట్ పెట్టేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది 27. అంటే 5 5 25. మళ్ళీ ఇక్కడ 2 వస్తుంది 5 4 అట్లా 18.514. ఇది మనకు ఆన్సర్ అవుతుంది 18.54. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అదే ఆన్సర్ మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఓకే అదే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. రైట్, ఇదే మీరు ఇందాక 16 క్వశ్చన్ అన్నారుగా. 16 క్వశ్చన్ ఒకసారి చూడండి. 16 ఏనా అది? 17. 17 92.70 మిల్లీలీటర్లు అంటే 070 వస్తుంది. దీన్ని 5 డబ్బాలు. 5 డబ్బాలు అంటే ఇగో 5 డబ్బాలు 92.070. మనం 92.70 వేసుకున్నాం. 70 అంటే 700 ml అవుతుంది. 70 వేసుకుంటే మనకు 700 ml అవుతుంది. కానీ మనకు 92.070 వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కట్ చేద్దాం. 5 1 మళ్ళీ 5 1 ఇక్కడ 4 మిగులుతుంది 42. 5 8 42. మళ్ళీ ఇక్కడ 2 ఉంటుంది 20. అంటే 5 4 20. నెక్స్ట్ 7 అంటే 5 ఒక్కట్ల 5 2 5 4. సో 18.414. ఓకే, 18.414. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18 చూడమ్మా. 5 రోజులలో 5 రోజులు 18 గంటలు. 5 రోజులు 18 గంటలు మరియు 6 రోజులు 22 గంటలు. 6 రోజులు మరియు 22 గంటలను కూడుము అన్నాడు. ఈ వీటిని కూడుము అన్నారంటే అడిషన్ చేయాలి. కూడాలంటే ఏం చేయాలి? అడిషన్ చేయాలి. చూడండి, ఇక 5 రోజులు 18 గంటలు. నెక్స్ట్ 6 రోజులు
గంటలని 22 గంటలు. చూడండి ఇక 5 రోజులు 6 రోజులు ఎన్ని రోజులు అయితే 11 రోజులు అయింది. నెక్స్ట్ 18 గంటలు 22 గంటలు 8 2 10 8 2 10 చూడరా మొత్తం గంటలకి మార్చాలి. 8 2 10 1 2 3 40 గంటలు అయింది. ఇక్కడ ఇగో 40 గంటల్ని మళ్ళీ రోజుల్లోకి మారిస్తే దీంట్లో 24 గంటలు పోతాయి కదా, ఎందుకంటే ఒక రోజుకి 24 గంటలు కదా. 40 గంటల్లో 24 గంటలు దీంట్లోకి వస్తే ఒక రోజు దీనికి యాడ్ అవుతుంది. ఇక్కడ 12 రోజులు అయితే దీంట్లో 24 గంటలు తీసేయాలి, ఎందుకంటే ఒక రోజు పోయింది కదా. 40లో 24 పోతే 16 గంటలు. సో మనకు ఈ వీటిని దీన్ని యాడ్ చేస్తే 12 రోజుల 16 గంటలు అవుతుంది. 12 రోజుల 16 గంటలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 మధ్యాహ్నము. క్వశ్చన్ నెంబర్ 19 మధ్యాహ్నము 2 గంటల 15 నిమిషాల తర్వాత 3 గంటల 50 నిమిషాల సమయం ఎంత అవుతుంది? ఇగో మధ్యాహ్నము 2 గంటల 15 నిమిషాల తర్వాత 3 గంటల 50 నిమిషాల సమయం అంటే మధ్యాహ్నం 2:15 అయిందమ్మా. ఇప్పుడు 2 గంటల 15 నిమిషాలు అయింది. తర్వాత 3 గంటల 50 నిమిషాలు అయితే అంటే 2:15 తర్వాత 3 గంటల 50 నిమిషాలు గడిచిపోతే అప్పుడు సమయం ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు 2 అయింది. తర్వాత ఇప్పుడు 2 అయింది. దీనికి 3 గంటల సమయం గడిచిపోతే ఎంత అవుతుంది సమయం? ఇప్పుడు 2 అయింది, 5 అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 అయింది. 1 తర్వాత 4 గంటల సమయం గడిచిపోతే ఇప్పుడు 11 అయింది. 1 గంట కాలం గడిచిపోయిన తర్వాత ఎంత అవుతుంది? ఇప్పుడు 11 అయింది. 11 తర్వాత 2 అవుతుంది. గంట కాలం గడిచిపోతుంది. మరి గీదానికి 1 గంట కాలం గడిచిపోయిన తర్వాత 12 కాక 2 అవుతుంది. ఇప్పుడు 3 అయింది. 4 గంటలు 3 తర్వాత 4 గంటల కాలం గడిచిపోతే 3కి 4 గంటల కాలం గడిచిపోతే 5 అవుతుంది. ఇప్పుడు 6 అయింది. 4 గంటల కాలం గడిచిపోయినాక ఎంత అవుతుంది అమ్మా? 10. అంటే యాడ్ చేసుకుంటాం వాళ్ళు. కాబట్టి ఈ 2 గంటల 15 నిమిషాలకు 3 గంటల 50 నిమిషాలను యాడ్ చేయాలంటే కలపాలి. ఇగో ఇక్కడ 15 నిమిషాలు ఒక 50 నిమిషాలు ఎన్ని నిమిషాలు అవుతాయి? ఇవి నిమిషాలు సపరేట్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని నిమిషాలు అవుతాయి? 65 నిమిషాలు. ఇవి 2 3 ఎంతరా? 5. అంటే ఈ 60 నిమిషాలని మళ్ళీ 1 గంటలోకి మార్చేయచ్చు కదా. కాబట్టి 6 గంటల ఇంకెన్ని నిమిషాలు మిగిలిగా? ఇక్కడ ఎన్ని మిగిలినాయి? 60. ఇక్కడ గంటలోకి 1 గంట దీంట్లోకి వస్తే 5 నిమిషాలు. సో 6 గంటల 5 నిమిషాలు అవుతుంది. 3 గంటల 50 నిమిషాలు గడిస్తే 6 గంటల 5 నిమిషాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఒక గడియారంలో సమయం ఏముంది? గడియారంలో సమయం ఎంత ఉందమ్మా? 6 గంటలుగా ఉన్నట. సమయం 6 గంటలుగా ఉంది. అయితే 2 ముళ్ళ మధ్య కోణం, 2 ముళ్ళు ఏ ముళ్ళు ఉంటది? గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణము అడుగుతున్నాడు. కోణం ఎంత? చూడండి, ఒక గడియారంలో సమయం కరెక్ట్ 6 అయిందిగా. ఈ విధంగా ఉంటది. 6 గంటలప్పుడు ఇది 12. ఇట్లా మనం గడియారాన్ని చూసుకుంటే ఇగో కరెక్ట్ 6 అయినప్పుడు గంటల ముళ్ళు ఇక్కడ ఉంటది, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఉంటది. మరి 2 ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంది చూడండి. ఎట్లా ఉన్నది? చక్కగా ఉందా లేదా? చక్కగా ఉంటే ఎన్ని డిగ్రీలు అని చెప్పిన? సరళ రేఖలో ఉంటే ఎన్ని? 100. 2 ముళ్ళ మధ్య కోణం ఎంత ఉంటది? 180 డిగ్రీలు ఉంటది. సరళ రేఖలో ఉంటే 180 డిగ్రీలు. 2 ముళ్ళు ఎల్లాకారంలో ఉంటే ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. సుష్మా మార్చి 4వ తారీఖున ఉద్యోగంలో చేరింది. మార్చి 4వ తారీఖున ఉద్యోగంలో చేరింది. అయితే కొద్ది కాలం అనగా 69 రోజుల తర్వాత ఉద్యోగం వదిలేసింది. 69 రోజుల తర్వాత ఉద్యోగం వదిలింది. అయితే ఆమె ఎప్పుడు మానేసింది అంటే ఏ డేట్ రోజు మానేసింది అని ఇక్కడ క్వశ్చన్. ఎప్పుడు మానేసింది అంటే ఉద్యోగము విడిచిపెట్టిన డేటు ఎప్పుడు? సుష్మ మార్చి 4వ తారీఖున ఉద్యోగంలో చేరింది. అయితే మార్చి 4వ తేదీన చేరి మార్చి 4కి ఉద్యోగంలో జాయినింగ్ అయింది. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 69 రోజులకు ఉద్యోగం నుంచి మానేసింది ఉద్యోగం మానేస్తే మరి ఆమె మానేసిన డేట్ ఏది అంటున్నాడు. మరి 69 రోజులని యాడ్ చేసుకుంటూ పోవాలి మనం. 69 రోజులని మరి మార్చిలో 4వ తేదీ జాయిన్ అయిందంటే మార్చికి మొత్తం ఎన్ని రోజులు? మార్చి నెలలో ఉండే రోజులు ఎన్ని? అరే ఆగండ్రా, 31 రోజులుగా. 31 రోజులో ఆమె ఫస్ట్ 3 రోజులు ఒక్కటి ఇడిచిపెట్టింది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఇడిచిపెట్టి 4కే జాయిన్ అయింది. మార్చికి 31 రోజులుగా. మరి మార్చి నెలలో ఆమె ఎన్ని రోజులు ఉద్యోగం చేసింది? 3 రోజులు ఒక్కటి జాయిన్ కాలే. ఫస్ట్ 1వ తారీఖు, 2, 3 ఈ 3 రోజులు ఒక్కటి జాయిన్ కాలే. అరే మార్చిలో 31 రోజులు రా. వెరీ గుడ్, 28. మార్చిలో 3 రోజులు మాత్రమే ఉద్యోగం చేయాలి. ఆమె 4వ తేదీ నుంచి జాయినింగ్ అయింది కాబట్టి ఆమెకి 4వ తేదీ నుంచే వర్కింగ్. 4వ తేదీ నుంచే వర్కింగ్ అంటే మార్చి నెలలో ఉండేది మొత్తం ఎన్ని? 31 రోజులు. 31 రోజులలో కేవలం 1వ తేదీ, 2వ తేదీ, 1, 2, 3 ఈ 3 రోజులు మాత్రమే చేయాలా? మొత్తం మార్చి నెలలో 31 రోజులు ఉంటే ఈ 31 రోజులలో 3 రోజులు మాత్రమే ఉద్యోగం చేయలేదు అంటే 31 రోజుల నుంచి 3 రోజులు చేస్తే మార్చిలో ఎన్ని రోజులు చేసింది అంటే మార్చిలో ఎన్ని రోజులు? 28 రోజులు చేసింది. 28 డేస్ చేసింది. మరి ఏప్రిల్లో ఎన్ని రోజులు? ఏప్రిల్ ఎన్ని రోజులు ఉంటాయి? 30 రోజులు. ఇవి రెండు కలిపితే కూడా మనకి ఎన్ని రోజులు వర్కింగ్ ఆయా? 58. కానీ మనకు ఆమె వర్కింగ్ చేసినది మాత్రం మరి 58 అంటే ఇంకా ఎన్ని రోజులు చేసింటది? మేలో, ఇంకా మే కదా నెక్స్ట్. మేలో ఎన్ని రోజులు చేసింటదమ్మా? 12. ఇది 58 కదా. ఇగో 58, 68, 69లో 58 తీసేది 9లో 8 అవుతుంది. 1, 6లో 5 పోతే 1. మరి ఎన్ని రోజులు చేసింటదమ్మా? ఎన్ని రోజులు చేసింటది చూడాలి. 28, దీంట్లో ఒక 30, మొత్తము 58 రోజులు చేసింది. మరి 58 రోజులు నెక్స్ట్ 58 తర్వాత 68, 58 రోజులు ఇక్కడికి అయిపోయింది. ఇక ఎక్కడి వరకు? ఏప్రిల్ వరకు. మరి ఇంకా ఎన్ని రోజులు చేయాలంటే చూడండి, 11 అంటున్నారు కదా, కొద్దిగా కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ 11 వస్తుంది. కానీ మనకి ఇగో ఇక్కడ వరకు 58 రోజులు కంప్లీట్ చేసింది. కానీ ఆమె చేయాల్సింది చేసినది 69 రోజులుగా. ఇక్కడ ఇది మార్చి చేసింది, ఏప్రిల్ అయిపోయింది. ఇంకా మేలోనే మిగిలిన రోజులు, మేలోనే మనకు ఆన్సర్ కూడా వచ్చేది. మరి మేలోనే ఆన్సర్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ 58 రోజులు అయిపోయింది. 59వ రోజు 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 69 రోజులకి చేసింది. ఇవన్నీ ఏ రోజులు అంటే మేలో చేసిన రోజులు కదా. మరి మేలో ఎన్ని రోజులు చేసింది చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కదా.
11 రోజులు చేసింది. మేలో 11 రోజులు చేసింది. మేలో 11 రోజులు అంటే మొత్తము ఎన్ని రోజులు అమ్మా? 69 రోజులు అయిపోయిందిగా. 69 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు మే 11వ తేదీ రోజు ఆమె మే 11 వరకు ఉద్యోగం చేసింది. ఓకే, 11 రోజులు కదా, అర్థమైంది కదా. ఓకే, 11 రోజులు అంటే మే 11వ తేదీ వరకు ఉద్యోగం చేసింది. మరి ఉద్యోగము 69 రోజులు చేసింది. మరి ఉద్యోగం 69 రోజులు చేసి 69 అయిపోయినాక ఉద్యోగం మానేసింది. మరి మే 12 కదా, అట్లా మే 12వ తేదీ ఉద్యోగము ఇంకా బంద్ చేసింది, రాలేదు. ఓకే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. 25 లీటర్లు, 25 తర్వాత 79 మిల్లీ లీటర్ల నుండి 13 లీటర్ల 283 మిల్లీ లీటర్లను తీసివేయండి అన్నాడు. తీసివేయండి అంటే ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలి. మరి 25 లీటర్లు 79 మిల్లీ లీటర్లు, తర్వాత 79 ఇక్కడ రైట్. తర్వాత 13 లీటర్లు నుంచి 13 లీటర్లు 283 మిల్లీ లీటర్లు. ఇక్కడ చూడాలి, 79 ఉంది, ఇక్కడ 83 ఉంది, ఇక్కడ 100ల స్థానంలో ఏం లేదు. ఏం పెట్టుకోవాలా? 0 పెట్టుకోవాలా. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. తీసేయాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి, 9లో 3 పోతే 6. ఇగో లీటర్లు ఉన్న కాడ లీటర్లు, మిల్లీ లీటర్లు ఉన్న దగ్గర మిల్లీ లీటర్లు పెట్టుకోవాలి. ఇది మాత్రం మిస్ కాకూడదు. నెక్స్ట్ 9లో 3 పోతే 6, 7లో 8 పోదు కాబట్టి 17లో 8 పోతే 15లో 8 పోతే ఎంతరా? 17లో 8 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటది? ఇక్కడ ఏముండదు, ఇక్కడ నుంచే వచ్చింది. అక్కడ 9 ఉంటుంది కాబట్టి 9లో 2 పోతే 7. ఇవి మిల్లీ లీటర్లు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంటుంది, 4లో 3 పోతే 1, 2లో 1 పోతే 1, 11 లీటర్ల 796 మిల్లీ లీటర్లు. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏ ప్లేస్ లో లీటర్లు ఉన్న దగ్గర లీటర్లు, మిల్లీ లీటర్లు ఉన్న దగ్గర మిల్లీ లీటర్లు వేసుకొని చేయాలి. ఎందుకంటే లీటర్ల దగ్గర మీటర్లు కాకుండా వేరే వేసుకుంటే ఆన్సర్ అనేది తప్పు రావడానికి అవకాశం ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. 1 నిమిషము 55 సెకండ్లలో మొత్తం సెకండ్లు ఎన్ని ఇటు మొత్తం సెకండ్ చూడమ్మా. 1 నిమిషము 55 సెకండ్లు మొత్తం సెకండ్లు ఎన్ని ఇటు 1 నిమిషం 55 సెకండ్లలో మొత్తం సెకండ్లు అంటే మరి 1 నిమిషానికి 60 సెకండ్లు. మరి ఆల్రెడీ 55 సెకండ్లు, 5, 6, 5, 11, 115 సెకండ్లు, మొత్తం కలిపితే 115 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. 3000 మిల్లీమీటర్లు 3000 మిల్లీమీటర్లు ఈజ్ఈక్వల్ టు మీటర్లలోకి మారిస్తే ఎంత అవుతుంది అంటున్నాడు. అరే మీటర్లలోకి మారిస్తే 3000 మిల్లీమీటర్లను మీటర్లలోకి మారిస్తే ఎన్ని మీటర్లు అంటే దీన్ని 1000 చేత భాగించాలి. 1000 చేత అంటే 1 మీటరు ఈజ్ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్లు. 1 మీటరు అయితే ఎన్ని మీటర్లు అంటే 1000 మిల్లీమీటర్లు. 1 మీటర్కు 1 మీటర్కు 1000 మిల్లీమీటర్లు కాబట్టి 1000 మిల్లీమీటర్లు కాబట్టి దీన్ని మీటర్లోకి మార్చాలంటే 1000 చేత భాగించాలి. 1000 ఒకట్ల ఈ 3 సున్నాలు క్యాన్సల్, ఫైనల్ గా ఏం మిగులుతుంది? 3 మీటర్లు వస్తుంది. 3000 మిల్లీమీటర్లను
1 మీటర్కి 1000 మిల్లీమీటర్లు. బాగా గుర్తు పెట్టుకోండి, 1 మీటర్కు 1000 మిల్లీమీటర్లు కాబట్టి 3000 మిల్లీమీటర్లను మీటర్లోకి మార్చాలి అంటే 1000 చేత భాగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. 25వ క్వశ్చన్ చూస్తే నీరు, క్వశ్చన్ నెంబర్ 25 ఏంద్రా? క్వశ్చన్ నెంబర్ 25 ఏం చెప్తున్నారు? నీరు మరిగే స్థానం అంటే నీరు బాగా వేడెక్కే స్థానం అంటే ఎక్కడ బాగా అంటే ఉడుకుతుంది కదా, మరుగుతుంది అంటే ఉడకడం. బాగా నీటిని వేడి చేస్తే, బాగా వేడి చేసి గరగర గరగర మీకు ప్లేట్ లో మామూలుగా మీరు స్టవ్ మీద పెట్టి ఒక పాత్ర పెట్టి, స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి పాత్రలో నీళ్లు పోసి బాగా మరిగిస్తే అవి మీరు వేడి ఛాయ్ చేసేటప్పుడు ఛాయ్కి మరుగుతుంది కదా, అది ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతాయి అంటే నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతుంది. నీరు మరిగే స్థానం గుర్తుపెట్టుకోండి 100 డిగ్రీ. మరి నీరు గడ్డగట్టే స్థానం ఎక్కడ? మంచులాగా. ఇప్పుడు కూల్ ఎక్కువైపోతే, చల్లగా ఎక్కువైతే, చల్లగా చలికాలంలో చల్లగా ఉంటుంది, ఆ విధంగా చల్లగా అయినప్పుడు నీళ్లు ఏమైతాయి? చల్లగా ఎక్కువ, వరి ఎక్కువైతే ఏమైతాయి? నీళ్లు ఏమైతాయి? గడ్డగడతాయి కదా. నీళ్లు గడ్డగట్టడం అంటే మంచే కదా. మరి నీళ్లు గడ్డగట్టే స్థానం, మంచులాగా అయ్యే స్థానం ఎక్కడంటే 0 డిగ్రీస్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీళ్లు గడ్డగడతాయి. నీళ్లు ఉడికే స్థానం, మరిగే స్థానం ఎక్కడంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నీరు అనేది మరుగుతాయి. ఓకే, 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర నీరు మరుగుతుంది.